హలో వివర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. ఇప్పటిదాకా ఏపీలో రాజకీయ కక్ష సాధింపులు, రాజకీయ హత్యలు అనేక చోట్ల జరుగుతూ వస్తున్నాయి, అన్నీ చూసాం. అయితే ఇందులో కామన్ ఫ్యాక్టర్ ఏంటయ్యా అంటే, ఒక పార్టీ నాయకులని మరో పార్టీ నాయకులు దాడి చేయడం, లేదా ఒక పార్టీ కార్యకర్తల మీద మరొక పార్టీ కార్యకర్తలు దాడులు చేయడమే జరిగింది ఇప్పటిదాకా. కానీ ఇప్పుడు ఒక విషయం అనమాట, ఒక కేసు వచ్చింది. సో అది ఏంటంటే, ఒకే పార్టీలోని ఒక నాయకుడిని మరొక నాయకుడు చంపేశాడు. అది కూడా మళ్ళీ రాజకీయ కక్షే. ఆధిపత్య పోరు కోసం జరిగిన ఈ హత్యలో బలైన వ్యక్తి పేరు శ్రీనివాసులు. సో ఆయనని చంపేసిన వ్యక్తి నరసింహులు. సో ఎవరు వీళ్ళిద్దరూ, ఎక్కడ జరిగింది ఏంటనేది చూస్తే హోసూరులో జరిగింది. ఇది కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరులో ఇది జరిగిందనమాట. సో ఈ సంఘటన ఎలా జరిగింది ఏంటనేది గమనిస్తే, శ్రీనివాసరావు టీడీపీకి హోసూరులో ఒక ముఖ్యమైన నాయకుడు. సో ఎంతో కాలంగా ఆ ప్రాంతంలో మంచి పేరు తెచ్చుకొని అక్కడ ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ ఆయన ఒక లీడర్షిప్ని మెయింటైన్ చేస్తూ వస్తున్న వ్యక్తి. అయితే ఈయనకి పోటీగా మరో వ్యక్తి తయారయ్యాడనమాట. సో ఆ వ్యక్తే నరసింహులు. సో ఆయనకి ఈయనకి మరి ఏ విషయంలో గొడవ అయిందో తెలియదు, కానీ ఆ రోజు ఏం చేశాడంటే, పొద్దున్నే శ్రీనివాసరావు అలా బహిర్భూమికి వెళ్ళిన టైంలో కొంతమంది వ్యక్తుల్ని పంపించి ఆ వ్యక్తులు శ్రీనివాసరావుని రాడ్డుతో కొట్టి దారుణంగా హత్య చేసి వాళ్ళు దొరకకుండా ఉండటం కోసం ఆ కారం మొత్తం ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో, అలాగే ఆ బాడీ మీద కారం చల్లి పారిపోయారు. సో కారం చల్లడానికి కారణం ఏంటంటే, జాగిలాలకి దొరకకుండా ఉండటానికి ఇది ఒక టెక్నిక్ వాళ్ళు ఫాలో అయ్యారు. సో ఈ ఫాలో అయిన వాళ్ళు ప్రొఫెషనల్ కిల్లర్స్ అని చెప్పి చూడగానే తెలిసిపోతుంది, అంటే ఈ జరిగిన ప్యాటర్న్ బట్టి చూస్తే. సో ఎవరు వచ్చారు, ఎవరు ఇలా చేశారనేది గమనించి చూస్తే అసలు వీళ్ళిద్దరి మధ్య సంఘటన ఎట్లా మొదలైంది ఏంటనేది చూద్దాం. శ్రీనివాసరావు ఆ ప్రాంతంలో ఒక మంచి లీడర్గా పేరు తెచ్చుకొని బాగా తన రాజకీయంగా బాగా ఎదుగుతున్న టైంలో ఒక వ్యక్తి ఎంటర్ అయ్యాడు. ఆయన ఈ నరసింహులు సిఆర్పిఎఫ్ రిటైర్డ్ కానిస్టేబుల్ అనమాట. సో ఎంటర్ అయ్యి ఆయన రాజకీయాల్లో నేను కూడా పేరు తెచ్చుకోవాలి, నేను రాజకీయాల్లో ఎదగాలి అని చెప్పేసి ఆయన కంకణం కట్టుకున్నాడు. సో అదేవిధంగా తనకంటూ ఒక గ్రూప్ని ఏర్పాటు చేసుకొని ఆ టీడీపీ కార్యాలయం, అలాగే టీడీపీకి సంబంధించిన యాక్టివిటీస్లో విరివిగా పాల్గొంటూ వస్తున్నాడు అనమాట. సో అయితే ఆయనకి ఆల్రెడీ ముందుగానే బాగా సెటరేట్ ఉన్న, కాస్త పేరు ఉన్న ఈ లీడర్ శ్రీనివాసరావు ఉన్నాడు కదా. సో ఈయన మీద ఆయనకు కాస్త అభ్యంతరం వచ్చింది. ఎందుకంటే ఆయన ప్లేస్ను కొట్టేయాలి, ఆయన స్థానంలోకి ఇతను వెళ్ళాలి అంటే అతను ఏదో విధంగా డౌన్ చేయాలి. సో దానికోసం ప్రణాళికలు రచించడం మొదలుపెట్టాడు. అయితే ఆయన ప్రణాళికలు పెద్దగా పారలేదు. పార్టీ యాజమాన్యానికి ఆయన గురించి చెడుగా చెప్పడం కావచ్చు, అట్లాగే పార్టీలో ఆయనకు సంబంధించి అనేక విషయాలు పనులు కాకుండా ఉండటానికి కొన్ని చర్యలు తీసుకోవడం కావచ్చు, ఈ విధంగా యూత్ని కూడా ఆయనకు దూరం చేయడానికి ప్రయత్నించడం, ఇట్లా చేసుకుంటూ వస్తున్నాడు. సో ఈ క్రమంలో ఇక శ్రీనివాసరావు కూడా కోపం వచ్చింది, ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని చెప్పేసి వాళ్ళిద్దరి మధ్య ఒక వాదులాట అయితే జరిగింది. సో ఆ వాదులాట తర్వాత ఇక శ్రీనివాసరావు సరే అని చెప్పి లైట్ తీసుకున్నాడు. కానీ ఇదంతా రోజు రోజుకి పెద్దగా అవుతుండేసరికి పార్టీ అధిష్టానం కూడా వచ్చి, ఇది సరైంది కాదు, మీరు కంట్రోల్లో ఉండండి, శ్రీనివాసరావు చాలా అద్భుతంగా చేస్తున్నాడని చెప్పేసి ఆ పార్టీ లీడర్స్ కూడా చెప్పడం జరిగింది. సో దాంతో ఇంకా కోపం పెరిగిపోయింది నరసింహులకి. ఆ తర్వాత ఏం చేశాడంటే, ఎలాగైనా శ్రీనివాసరావుని దెబ్బతీయాలని చెప్పేసి పంతం పెట్టుకున్నాడు అనమాట. ఆ పెట్టుకొని ఒకరోజు ఆయనతో గొడవ పడ్డాడు తీవ్రంగా. గొడవ పడిన ఆ ఇదిలో శ్రీనివాసరావు కూడా ఇక సహనం కోల్పోయి ఆవేశం వచ్చేసి ఆయన చెప్పుతోటి ఈయన మీద దాడి చేశాడు, నరసింహుల మీద. నిజానికి చెప్పుతో దాడి చేయడం అంటే ఒక రకంగా ప్రజలందరిలో ఆ వ్యక్తిని అవమానించడం. అంటే ఒకసారి అటువంటి అవమానం జరిగితే ఇక లీడర్గా ఎవరి ముందు తలెత్తుకొని తిరగలేడు, ఎవరిని తన అనుచరులుగా తాను చూపించుకొని ముందుకు నడవలేడు అని చెప్పేసి ఒక స్ట్రాటజీని ఫాలో అయినట్టుగా కనపడుతుంది చూస్తుంటే. లేకపోతే చెప్పుతో కొట్టడం అనేది ఇంత అవమానకరమైన విషయం, ఇది చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? పైగా ఆయనకు మంచి పేరు కూడా ఉంది. అయితే ఏదైతే తనని నాశనం చేయాలని ఈయన కంకణం కట్టుకున్నాడని భావించాడో, దానికి ఏదైనా రిటాలియేషన్ ఇస్తే కంట్రోల్ అవుతాడు, కాస్త బెదిరిద్దామనే ఆలోచనతోటి చెప్పుతో దాడి చేసినట్టుగా కనిపిస్తుంది సినారియో అంతా చూస్తుంటే. దాంతో ఇంకా కక్ష పెట్టుకున్నాడు అప్పటి నుంచి నరసింహులు. సో ఈ నరసింహులు ఆ కక్షని తీర్చుకోవడానికి అవకాశం కోసం చాలా రోజులుగా ఎదురు చూస్తున్నాడు. ఈ గ్యాప్లోనే మళ్ళీ టీడీపీ ఈయనకి వ్యవసాయ సహకార సంఘానికి సంబంధించిన చైర్మన్గా ప్రకటిస్తారు అని చెప్పేసి కొంచెం లీక్లు అయిందనమాట వార్తలు. సో దాంతో ఇక ఆయనకి అనుకున్న ఇది సాధించేస్తాడేమో, ఇక సాధిస్తే ఇక తనకేమి మిగలదు, తనకి ఎంటీ అయిపోతాడు, ఆయన లీడర్గా చాలా పై స్థాయికి వెళ్ళిపోతాడు అనే ఉద్దేశంతో త్వరగా ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలని భావించాడు నరసింహులు. సో దానికి అదునుగా ఒక ప్లాన్ అయితే చేశాడు. కొంతమంది వ్యక్తుల్ని, అది కూడా ప్రొఫెషనల్ కిల్లర్స్ని మాట్లాడుకొని వాళ్ళకు 15 లక్షల రూపాయలు సుపారీ కూడా మాట్లాడుకొని వాళ్ళకి కొంత అమౌంట్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఆ 15 లక్షలు తీసుకున్న ఎవరైతే ఆ గ్యాంగ్ ఉన్నారో ఆ గ్యాంగులో 2 వ్యక్తులు మైనర్లు. సో మైనర్ యువత కూడా హత్యలు చేయడానికి రెడీ అయ్యారంటే ఇక ఎంత దారుణమైన పరిస్థితి. అది కూడా సుపారీకి హత్యలు, అనుకోకుండా చేసేవి కూడా కాదు.
క్రిమినల్స్ని ఎవరు తయారు చేస్తున్నారయ్యా అంటే ఇటువంటి దుర్మార్గమైన సిస్టమ్, ఇటువంటి వ్యవస్థ తయారు చేస్తుంది. అంటే పోటీ పడిన రాజకీయ నాయకులు, లేకపోతే ఆధిపత్య పోరు కోసం తెగించిన నాయకులు, పైగా ఈయన మళ్ళీ సిఆర్పిఎఫ్ ఆఫీసరు. సో ఇటువంటి ఒక మంచి రెస్పాన్సిబుల్ రక్షణ దళాలు పనిచేసిన వ్యక్తి ఇప్పుడు వచ్చి హత్యకు తెగబడ్డాడంటే ఎంత దారుణమైన విషయం చూడండి. సో ఈ నలుగురు ఎవరైతే ఉన్నారో హత్య చేసిన గ్రూపు, సో వీళ్ళు ఇక ఆ రోజు ఆయన కోసం ఒక మాట వేశారు. దానికి తగ్గట్టుగా స్కెచ్ గీసుకొని పొద్దునైన బహిర్భూమికి వెళ్తాడు, అక్కడైతే ఎవరో ఉండరు, అక్కడ లేపేద్దామని చెప్పి డిసైడ్ అయ్యి అక్కడికి వెళ్ళిపోయి ఆయన మీద రాడ్డుతోటి దాడి చేసి చంపేశారు. చంపిన తర్వాత ఈ డాగ్ స్క్వాడ్స్కి దొరికే అవకాశం ఉంటుంది కదా, ఆ స్మెల్ తోటి పట్టేస్తాయనే ఆలోచనతోటి వీళ్ళు మొత్తం బాగా కారం తీసుకొచ్చేసి ఆ బాడీకి, ఆ చుట్టుపక్కల ప్రాంతాల మొత్తానికి చల్లేశారనమాట. దానివల్ల ఆ ఘాటు వల్ల, ఆ కారం స్మెల్ వల్ల ఈ డాగ్స్ అనేవి ఒరిజినల్ ఎవరైతే క్రిమినల్స్ ఉంటారో వాళ్ళ స్మెల్ని గుర్తించే అవకాశం ఉండదు. ఇలా అనేక కేసుల్లో ఒక పాత తరహా టెక్నిక్ ఇది, అనేక కేసుల్లో ఫాలో అవుతూ ఉంటారు. సో తద్వారా ఇక డాగ్స్ నిజంగానే కనిపెట్టలేకపోయాయి అనమాట. సో ఇక జాగిలాలు ఫెయిల్ అయ్యాయి, ఇక ఏం చేయాలా అనే క్వశ్చన్ మార్క్ అయితే పోలీసులకు వచ్చింది. ఇక వేరే విధంగా మనం ఎంక్వైరీ చేద్దాము, ఈ విధంగా అయితే సమస్య పరిష్కారం అయ్యేలాగా లేదు అని చెప్పేసి వాళ్ళు ఆలోచించి ఏం చేశారంటే, ఇతనికి ఊర్లో ఎవరి మీదన్నా కక్ష ఉందా, లేకపోతే ఎవరన్నా ఇతనితో గొడవపడ్డ సంఘటనలు ఉన్నాయా అని చెప్పేసి ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టారు. సో ఆల్రెడీ ఆధిపత్య పోరు అనేది ఊర్లో అందరికీ తెలిసిందే, పైగా చెప్పుతో కొట్టిన సంఘటన కాబట్టి అది చాలా బాగా వాళ్ళ ఊర్లో పాపులర్ అయిపోయింది. సో దాంతో ప్రతి ఒక్కరూ కూడా నరసింహుల వైపు వేలు చూపించారు. ఇక పోలీసులు ఆటోమేటిక్గా నరసింహుల్ని, ఆయన గ్యాంగ్ని పట్టుకోవడానికి ప్రయత్నించి మొత్తానికి పట్టుకొని ఎంక్వైరీ చేస్తే ఆయన ఈ విషయం బయటపెట్టాడు. అవును, తానే స్వయంగా ఇట్లా ప్లాన్ చేసి మర్డర్ చేసినట్టుగా బయటపెట్టాడు. ఇది ఈ జరిగిన సంఘటన. హోసూర్ అనేది ఇప్పుడు బాగా అట్టుడికిపోతుంది, అక్కడ మళ్ళీ ప్రతీకార దాడులు జరుగుతాయేమో అని ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. శ్రీనివాసరావుకి నాయకుడిగా మంచి పేరుంది, అక్కడ ప్రజలు కూడా ఆయన మంచి నాయకుడు అని చెప్పేసి అంటూ ఉన్నారు. కానీ ఆయన చెప్పితో కొట్టేంత సహనం ఎందుకు కోల్పోయాడు, ఎందుకు అలా అవమానించాలన్న స్ట్రాటజీ ఫాలో అయ్యాడు అనేది ఒక క్వశ్చన్ అయితే, అది చివరికి తన చావుకే తీసుకొచ్చింది అనేది మరో ప్రశ్న. సో ఈ రాజకీయ వ్యవస్థ అనేది అధికారాల కోసం ఇలాంటి పల్లెటూర్లలో ముఖ్యంగా ఇలాంటి నాయకులు బరి తెగించి చంపుకునేదాకా వెళ్తూ ఉంటే ఇక ప్రజలకు ఏం మేలు చేస్తారనే ప్రశ్న కూడా వస్తుంది. నాయకత్వం అనేది అనుభవించడానికే అనేది ఇదిగో ఇలాంటి వాళ్ళ వల్లే నిరూపించబడుతూ ఉంటుందన్నమాట. రాజకీయం అనేది ప్రజాసేవకు కాదు, కేవలం తాము అధికారాలు అనుభవించి వెలగబెట్టడానికి అని. సో దీని విషయంలో ఎవరైతే కల్ప్రిట్స్ ఉన్నారో వాళ్ళందరికీ శిక్షలు పడాలి. సో ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకొని యాక్షన్ తీసుకుంటే తప్ప ఇది కంట్రోల్ అవ్వదు. ఇలాంటి వాటికి ఇన్స్పైర్ అయ్యి మళ్ళీ ఆ తక్కిన ప్రాంతాల్లో కూడా ఇలాంటివి జరిగే అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే కోర్టులు సరిగ్గా లేకపోతే ఇలాంటివి జరగడం అనేది ఇక మామూలు అయిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా దీని మీద యాక్షన్ అయితే తీసుకోవాలి. ముఖ్యంగా ఇది టీడీపీకి చాలా చెడ్డ పేరు తీసుకొచ్చే అంశం. ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా దాడులు విపరీతంగా జరిగిపోతున్నాయి. ఎవరి మీద చేస్తున్నా సరే అది చివరికి అందులో మెయిన్ క్యాండిడేట్ ఎవరు ఉంటున్నారంటే టీడీపీ వాళ్ళే ఉంటున్నారు. సో ఎందుకు ఈ విధంగా తయారైంది అంటే రాజకీయ కక్ష సాధింపులు అంత తీవ్ర స్థాయిలో ఎందుకు మారిపోతున్నాయి? కులపరమైన గొడవలు, ఆధిపత్య పోరులు, కక్ష సాధింపులు ఇవన్నీ కూడా. సో వీటిని కంట్రోల్ చేయడానికి అధిష్టానం ఏం చేయదా? అధిష్టానానికి ఎటువంటి బాధ్యత లేదా? అధిష్టానం ఖచ్చితంగా ముందు ఇలాంటి నాయకులు వాళ్ళ వ్యక్తిత్వాన్ని గుర్తించి పక్కన పెట్టాలి. కొంతమంది ఏమైపోతుందంటే ఒక పనికిమాలిన నాయకుడు, వాడికి డబ్బు ఉండి, అధికారం ఉంది, ఇన్ఫ్లుయెన్స్ ఉంది అంటే వాడికే అన్ని కట్టబెట్టేస్తుంటారు అనమాట. రాజకీయ వ్యవస్థ అంత దారుణంగా తయారైన పరిస్థితిలో ఉంది. సో ప్రభుత్వం ఇలాంటి విషయంలో చాలా సీరియస్గా ఉండాలి, అన్ని విషయాలు సీరియస్గా తీసుకోవాలని మనం కూడా కోరుకుందాం. కేవలం ప్రతిపక్షాల వాళ్ళు తప్పులు చేస్తేనే ఆ తప్పుల్ని మాత్రమే అడ్రస్ చేయడం, ఆ తప్పుల్ని మాత్రమే పాయింట్అవుట్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయడాలు ఇవి మాత్రమే కాకుండా వ్యవస్థలు అన్ని వర్గాల విషయంలో సమానంగా పనిచేసినప్పుడు మాత్రమే ప్రజలకు శ్రేయస్కరంగా ఉంటుంది. ఇప్పుడు దీనికి సంబంధించి మళ్ళీ రిటాలియేషన్ దాడి జరగదన్న గ్యారంటీ లేదు. ఒకవేళ అది జరిగితే మళ్ళీ మరిన్ని ప్రాణాలు పోయే అవకాశం అయితే ఉంది. సో ఇది పెరిగి చివరికి ఒక ఫ్యాక్షనిజం లాగా తయారయ్యే ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి ఇలాంటివి కంట్రోల్ చేయడానికైతే ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి.